హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కంచిలో ఉన్న కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని చూడబోతున్నాం. ఈ ఆలయం కంచి బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంది. ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో రెండవ శక్తిపీఠం. గరుడ పురాణం ప్రకారం మోక్షాన్నిచ్చే 7 నగరాల్లో కాంచీపురం కూడా ఒక నగరం. మనం చూసే గోపురం ఆలయం యొక్క తూర్పు గోపురం. ఇదే ఆలయానికి ప్రధాన ప్రవేశ మార్గం. మనం గోపురానికి ఎదురుగా నిలబడినప్పుడు మనకు ఎడమ వైపు లగేజ్ స్టాండ్, చెప్పుల స్టాండ్ ఉంటాయి. అక్కడ మన చెప్పులు, లగేజ్ పెట్టుకుని అక్కడ నుంచి లైన్ కట్టి లోపలికి ప్రవేశించాలి. గరుడ పురాణం ప్రకారం మోక్షాన్ని ఇచ్చే 7 నగరాల్లో కాంచీపురం కూడా ఒక నగరం అన్నాం కదా. మిగతా 6 నగరాలు అయోధ్య, మధుర, కాశీ, హరిద్వార్, ఉజ్జయిని, ద్వారకా. మనం ఇప్పుడు ఆలయానికి దక్షిణం వైపున ఉన్నాం. దక్షిణం వైపు నుంచే దర్శనానికి క్యూ మొదలవుతుంది. ఇదిగోండి, మేము దర్శనానికి క్యూలో నిలబడ్డాం. దర్శనం అయిపోయిన తర్వాత మనం ఆలయం యొక్క ఉత్తర వైపు నుంచి బయటకు వస్తాం. ఇది ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న గోపురం. ఇదిగోండి, ఈశాన్యంలో మినరల్ వాటర్ ఉంది. ఈ ఆలయం మొత్తం 5 ఎకరాల స్థలంలో ఉంది. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో పల్లవులు నిర్మించారు. ఇక్కడి నుంచే మనం బయటకు వస్తాం. తూర్పు రాజగోపురం లోపల నుంచి ఇలా ఉంటుంది. అదిగోండి, ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం. అదిగోండి, ఆలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం ఉన్నాయి. ఆలయానికి దక్షిణం వైపున శివాలయం ఉంది, దర్శించుకోండి. అదిగోండి, శివలింగం స్పష్టంగా కనబడుతుంది. కంచిలో శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు లక్ష్మీ సరస్వతి 2 కన్నులుగా నివసిస్తున్నదని అర్థం. దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదట. అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా ఆ దేవి తన 2 చేతులలో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడిందని ఇక్కడ స్థల పురాణం. దేవి సూదిమొనపై కూర్చుని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమే వివాహం ఆడినట్లు ప్రతీతి. కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు. దేవి తన చేతులతో పాసం, అంకుశం, పుష్పబాణం, చెరుకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతుండడంతో ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆది శంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని అంటారు. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేలుకొల్పి నైవేద్యం సమర్పించి ఆరతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణంగా ఆలయంలోకి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి ఆరతిస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలోని 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజన కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావరణ పూజ, ప్రతి బుధవారం చందనకాపు పూజ, రోజు 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవీ అలంకరణ చేస్తారు. నవరాత్రులను 3 విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సమయంలో కన్య, సుహాసిని పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రుల్లో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.